ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు తను ఇచ్చిన హామీ ప్రకారము రాగానే వచ్చిన నెల రోజులకే మే 30th అంటే జూన్లో వచ్చాము, జూలైలోనే 1000 రూపాయలు అప్పు పెంచి 10,500 ఉన్నదాన్ని 11,500 చేశారు. అలాగే హెల్పర్కి సంబంధించి 6,000 ఉన్నది 7,000 చేశారు. అంతకుముందు హిస్టరీ చూసుకుంటే గత ప్రభుత్వం కేవలం అంతకుముందు 6 నెలల ముందు అంగన్వాడీ వర్కర్స్కు 10,500 చేసింది. అంతకుముందు ఉన్న 7,000 నుంచి హెల్పర్కు 4,500 నుంచి 6,000 చేసింది. అయినప్పటికీ యాక్చువల్గా అయితే అంత తక్కువ సమయంలో ఇమ్మీడియట్ పెంచాల్సిన అవసరం లేదు. మళ్ళీ 3 ఏళ్లకో 4 ఏళ్లకో 5 ఏళ్ళకో పెంచాలి. కానీ మాట ఇచ్చినారు కాబట్టి రాగానే ఆ 1000 రూపాయలు పెంచి ఆన్ పార్ విత్ పక్క స్టేట్ దానికి ఈక్వల్గా చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారు. సో సహజంగానే ఎప్పుడైనా ఏదైనా మళ్ళీ రివైజ్ చేయాలన్నా 5 years అనేది రీజనబుల్గా ఉంటుంది కాబట్టి ముందు అనుకోవడం నెక్స్ట్ పిఆర్సీ టైంలో అట్లా అనుకున్నాం. కాదు అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మేము పరిశీలిస్తాం దాని గురించి అని ఇంతకుముందు అన్నాం. సో ఈరోజు మేము అన్నది పరిశీలించడం కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా రీజనబుల్గా పెంచుతామనేది కమిట్మెంట్ ఇచ్చాం. ఆ మేరకు మినిట్స్లో కూడా రికార్డ్ చేస్తాం. సో దట్ కమిట్మెంట్ ఉంటుందని కూడా హామీ ఇచ్చాం. తర్వాత మళ్ళీ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ వరకు ఉంటుంది, మార్చి వరకు 25 వరకు ఉంటుంది కదా అని అడిగితే దాన్ని కూడా 5 years అంటే జూలైలో పెంచాం కాబట్టి 2019-24 జూలైలో ఖచ్చితంగా ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా విత్ ఎఫెక్ట్ దాన్ని పెంచుతాము. ఆ మేరకు మా వైపు నుంచి కమిట్మెంట్ కూడా ఇస్తామని కూడా చెప్తాను. ఇప్పుడు మీరు మొత్తం దీంట్లో చూస్తే ఇంకా అలాగే ముందు గతంలో మాట్లాడినప్పుడే అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ కంటిన్యూయేషన్ ఆఫ్ సర్వీస్ అంటే ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 60 to 62 మిగిలిన గవర్నమెంట్ వాళ్ళకి చేస్తున్నాం కాబట్టి 60 నుంచి 62 ఏళ్లకు వరకు వాళ్ళ సర్వీస్ని పొడిగించాం. అది ఇప్పటికే మన చర్చల్లో ఉన్నదే, మీరు ఇప్పటికే రికార్డు కూడా చేశారు. అలాగే ప్రమోషన్ ఇంతకుముందు ఏజ్ లిమిట్ 45 ఏళ్ళు ఉంటే రిక్వెస్ట్ చేస్తే 50 ఏళ్ళు చేశాం. ఇంకా అంగన్వాడీ వర్కర్ల టీఏడిఏలు గతంలో సరిగా లేదంటే 1 in a month అని, హెల్పర్కు 1 in 2 months అని అది కూడా ఫిక్స్ చేస్తా ఉన్నాం. ఇంకా హౌస్ రెంట్కి సంబంధించి రిలీజ్ కానివి, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఇవన్నీ కూడా రిలీజ్ చేసేసి రెగ్యులర్గా మెయింటెనెన్స్ కాస్టు ఇవన్నీ కూడా రెగ్యులారిటీ మెయింటైన్ చేసేటట్టు. ఇవి కాక సర్వీస్కు సంబంధించి లేదా వాళ్ళ యాప్స్ యూసేజ్ వీటికి సంబంధించి ఎఫిషియెంట్గా వర్క్ తక్కువ శ్రమతో ఎక్కువ ఎక్కడైనా ఓవర్లాపింగ్ ఉన్న డూప్లికేషన్ తీసేసి ఓ రేషనలైజ్ చేయడానికి, ఇంకా సర్వీస్ కండిషన్స్లో ఇంకా మోర్ ఎఫిషియెంట్గా చేయడానికి ఏమేమి ఉన్నాయి వాళ్ళ సలహాలు తీసుకొని వాటన్నిటి కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన వర్క్ మొదలు పెడుతుందని కూడా చెప్పారు.